ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చినటువంటి ఆ సంఘ బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు చాలా చాలా మంచి దేవుడు. ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు. రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖనాల నుంచి ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం నుంచి 31వ వరకు చదువుకున్నాం. ఇందులో 30వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలా దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి. బైబిల్ వాక్యంలో ఒక సాటుకాడ పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తూ ఏమన్నాడంటే, యేసుక్రీస్తుల వారికి విరోధంగా మనం మాట్లాడితే కూడా క్షమాపణ దొరుకుతుందంట. ఏం దొరుకుతుంది? క్షమాపణ ఉందంట. కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం క్షమాపణ. అర్థమైందండి? యేసు ప్రభు వారి నామాన్ని లోకంలో చాలా మంది ఇప్పుడు దూషిస్తున్నారు, ఎన్నెన్నో అంటున్నారు, ఏమేమో చెబుతున్నారు. వాళ్ళందరికీ ఒక దినాన యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను తెలియక మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన క్షమిస్తానంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు మనలోకి? పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం ఏం మాట్లాడాలి? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలోకి వస్తాడంటే, మనం పాపములు ఒప్పుకోవడానికి ముందే ఆయన మన హృదయంలోకి వచ్చి మనం ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. ఎప్పుడండి? పాపములు ఒప్పుకోక ముందులే మన హృదయాన్ని ఏం చేస్తాడంటే ప్రేరేపణ చేస్తానే ఉంటాడు. ఎప్పుడైతే ఒకసారి మన పాపములు ఒప్పుకుంటామో, మన తప్పులు ఒప్పుకుంటామో, మనం ఎప్పుడైతే నీళ్ళలోకి దిగి బాప్తిజం తీసుకుంటామో ఆ క్షణమంది ఆయన మన లోపలికి వస్తాడు. ఆమేన్. ఇప్పుడు మీ అందరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? మీరు చెప్పట్లా, మీకే సందేహంగా ఉంది అండి. మీరు హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే, మీరు దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు అన్నాడు. నేను సేవకుడిగా మరలా చెప్తున్నాను, యేసు ప్రభు వారికి విరోధంగా మీరు కానీ లోకంలో ఏ వ్యక్తి మాట్లాడినా కానీ ఫలానా ఒక సందర్భం వచ్చిన ప్రభువా నేను తెలియక మాట్లాడాను నన్ను క్షమించయ్యా అంటే వారికి క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడితే హల్లెలూయా వారికి పాప క్షమాపణ లేదు అని గ్రంథం చదివిస్తుంది. ఇప్పుడు మీరు లోకం ఒకసారి చూసుకుంటే, లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది యేసు ప్రభు నామాన్ని దూషిస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మని ఎవరైనా దూషిస్తున్నారండి? మీరు నోరు తెరిచి చెప్పాలా? ఎందుకని? వారికి తెలియదు. మనోళ్ళు కూడా ఎక్కువగా వెళ్ళి ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు నామాన్నే చెప్తున్నారే కానీ పరిశుద్ధాత్మ దేవుడి గురించి వాళ్ళు ఎప్పుడు కూడా వినలేదు. ఇంకా కావాలంటే యెహోవా దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడతారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు అనగా సంఘముగా ఉన్నటువంటి మనము, యేసుక్రీస్తునందు విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, మన లోపలికి వచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచొద్దండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దండి. మనసును మనం దుఃఖపరచవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా మాట్లాడతాం, మన భావేంద్రియాలని బయటకు పెడతాం, మనం అనకూడని మాటలు అంటాం. ఆ సమయంలో వాళ్ళు బాధపడతారు, ఆ సమయంలో వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ దగ్గర పోయి తెలియక ఏదో మాట్లాడిన క్షమించండి అన్నదానికి క్షమాపణ ఉంది. కానీ
పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రం ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? దుఃఖపరచొద్దండి. అందుకే ఆ కింద అంటాడు, పౌలు గారి కింద రాస్తా ఉన్నాడు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? చదువుదాని కింద వచ్చిన సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. చాలండి. సమస్తమైనటువంటి కోపము, హల్లెలూయా, సమస్త విధమైనటువంటి కోపాన్ని, తర్వాత ద్వేషమును, క్రోధమును, అల్లరిని, దోషణ, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే సంగమా, వ్యక్తిగతంగా చెప్తున్నాను చూడండి, ఒక్కొక్కరికి ఇవన్నీ మనము వదిలిపెట్టవలసినటువంటి కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలన్నీ మన లోపల ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఎవరిని దుఃఖపరిచినట్టు తెలుసా? అందరు చెప్దామా? కొంచెం గట్టిగా చెప్పండి చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. అదేంటయ్య గారు, కోప్పడితే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుచినట్టేనా అంటే, నువ్వు కోప్పడు తప్పలేదు, కానీ సాయంత్రం అయ్యే లోపల ప్రైజ్ గాడ్ ఏమంట, సూర్యుడు అస్తమించే లోపల నీ సహోదరు దగ్గరికి కానీ, లేకంటే నీ సహోదరి దగ్గర కానీ, లేకంటే ఇంట్లో గొడవ పడినటువంటి నీ భార్య దగ్గర కానీ, లేకంటే నీ భర్త దగ్గర కానీ, లేదంటే నీ పిల్లల దగ్గర కానీ, లేకంటే ఇంకా ఎవరైనా నీ స్నేహితుల దగ్గర కానీ, ఒకవేళ నువ్వు కోపపడితే ఏం చేయమన్నాడు? సూర్యుడు అస్తమించే లోపల వారితో ఒప్పందం చేసుకో, సమాధానపడు. ఎందుకోసం? ఆయన నన్నేమని అనుకుంటాడు, వీళ్ళు నన్నేమని అనుకుంటారో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు, ఆయన దుఃఖపరచుకున్న నిమిత్తం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరిని దుఃఖపరచుకోవడానికి? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకూడదండి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మన బతుకులను చూసి దుఃఖపడ్డాడు అనుకోండి, మనం ఏ పని చేసినా ఒక వర్ధిల్లలేం. కాబట్టి సంగమా దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మన జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక సందర్భంలో ఈ చెప్పబడినటువంటి మాటలు, ఈ కోపం అంట దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదంట. ఏంటి? ఇప్పుడు సీను మాస్టర్ గారికి నాకు మధ్య ఒక కోపం, ఒక వైరాగ్యం వచ్చింది అనుకోండి, మేమిద్దరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మా మధ్యలో ఒక కోపం ఉంది కదా, ఈ కోపం అనేది దేవుని పని చేయలేదు. అర్థం ఉందా? ఇప్పుడు మీరు కూడా ప్రార్థన చేసి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి మీరు కూడా, లేకంటే కొన్ని సమయాల్లో ఒక గుంపుగా కూర్చొని ప్రార్థన చేస్తున్న వారు అయినప్పటికీ మనలో ఆ కోపం కానీ ఉంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చలేము. అసలు దేవుని నీతి ఏంటయ్యా? అసలు దేవుని నీతి అంటే ఏంటిది? దేవుడు మా మీద ఎందుకు అంత ఈ విధంగా ఉంటాడు అంటే, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. త్రిత్వం అనేటువంటి దాంట్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. హల్లెలూయా. చాలా మంది త్రిత్వాన్ని గురించి వేరే వేరేగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి సమయం మనకు కాదు. ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, యేసు ప్రభువు వారు భూలోకానికి వచ్చాడు, మనుషులందరి కొరకు, వారి పాపముల కొరకు చనిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన యందు నమ్మకం ఉంచిన వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి బాప్తిజం తీసుకున్నవాడు చనిపోయినా తిరిగి లెగుస్తాడు. అటు వ్యక్తిని ప్రభు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇది మనకు తెలిసినటువంటి సత్యం. ఈ సత్యాన్ని గలిబిలి చెప్పడానికి అనేకులు పూనుకుంటున్నారు. తండ్రి ఉన్నాడని మీరు నమ్ముతారా? తలకాయలో పొద్దండి, దయచేసి మీ అందరూ కొందరు చెప్తా, తలకాయలు మాత్రం పొద్దండి. తండ్రి ఉన్నాడని మీరు నమ్ముతారా? వెరీ గుడ్. కుమారుడు ఉన్నాడని నమ్ముతారా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నమ్ముతారా? వీళ్ళు ముగ్గురు త్రిత్వం అని మీరు నమ్ముతారా? చాలు, అంటారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నా.
లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు నా కుమార్తెవి కదా, నువ్వు నా కుమారుడు కదా, నువ్వు ఈ తప్పు చేయకూడదు కదా, నువ్వు ఈ మాట అనకూడదు కదా అని ఆ ఆత్మదేవుడు లోపల నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజముగా భక్తి కలిగిన వాళ్ళు, ప్రైజ్ లార్డ్, నిజముగా లోపల పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వాళ్ళు, ప్రభా నేను తెలియక చేసి నన్ను క్షమించు ప్రభా, వెంటనే ఆయన పాదాల దగ్గరికి వస్తారు. ఆయన పాదాల దగ్గరే మనకు రక్షణ, వేరెక్కడ లేదు. హల్లెలూయా. దయచేసి అందరు వింటున్నారండి? ప్లీజ్ దయచేసి ప్రేమపూర్వకంగా చెప్తున్నా, మీరు దేవుని మందిరంలో ఉన్నారు, దేవుని వాక్యం వినండి, ఇంక ఏది కూడా పని చేయకూడదు. మనం దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి మన ఈ సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. అందుకే చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు చక్కగా వింటున్నారు, వినండి. 26వ వచనాన్ని మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. కోపపడుడి కానీ సహోదరి, ప్రియమైనటువంటి చెల్లి, ప్రియమైనటువంటి అన్న, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ మీరు కోపపడండి, కానీ పాపం చేత. ఆ పాపం ఏంటి? నువ్వు సాయంత్రం వరకు నీ సహోదరుతోనో సహోదరితోనో నీకు తెలిసిన వ్యక్తితో నువ్వు సమాధాన పడకుండా చూడు, అది పాపం. ఏంటి పాపం అంటే ఏంటి? చాలా మంది దొంగతనాలు చేస్తే పాపం అండి, రాబడి చేస్తే పాపం అండి, అబద్ధాలు చెప్తే పాపం అండి, వ్యభిచారం చేస్తే పాపం అండి, సినిమాలు చూస్తే పాపం అండి. అవన్నీ ఒక వ్యక్తి అయితే, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నువ్వు కోపడ్డావు వాస్తవమే, ఒక వ్యక్తి నీకు కోపాన్ని లేపాడు వాస్తవమే, నువ్వు కోపంలో ఒక మాట అన్నావు నిజమే, అయితే ఏం చేయాలా? సూర్యుడు అస్తమించే లోపల ఈ వాక్యం చెప్తాను అక్క. ఈ వాక్యం నేను ఇప్పుడు చదివిన 26 వచ్చిన మాత్రం అక్కడ కోపపడు కానీ పాపం చెయ్యొద్దు, కోపపడు, తప్పులేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు కోపం రావటం వాస్తవమే, నీకు రావచ్చు. నువ్వు కూడా ఉప్పు కారం తిన్నావుగా, ఏంటి తిన్నావా? చాలా మంది తింటలేదేమో, అన్నిసార్లు చెప్పుకున్నారు. మనం కూడా ఏంటన్నా ఎంతో కొంత ఉప్పు కారం తిన్నాం కాబట్టి మాకు రోషం లేదా, మాకు పరుసు రాదా, మమ్మల్ని అంటే మేము ఊరుకుంటామా? నేను కూడా 4 వడ్డించొద్దా? వడ్డించు, గమ్మతో ఒక ఇస్త్రాకేసి వడ్డించు, 4 గంటలు 10 వడ్డించు. అయితే సాయంత్రం వెళ్ళేప్పుడు నీ సహోదరి దగ్గరికి అన్నా, అక్క, చెల్లెమ్మా, లేకంటే భర్త అయితే భర్త, ఏమండి తొందరపడి మాట్లాడండి, దయచేసి క్షమించు, నా లోపల ఆత్మదేవుడు గుచ్చుతా ఉన్నాడండి, క్షమించండి. ఎవరు చేసే పని ఇది? ఎవరు చేసే పని ఇది? నిజముగా పరిశుద్ధాత్మ దేవుని మాట వినుతూ ఆ మాటకు లోబడే వాళ్ళు చేసేటువంటి పని ఇది. నేను స్తోత్రం కలుగును కాదు. అట్లా కాదు, ఆయన అన్నాడు నేనంట, ఆమె నేను అంటానంటే ఇక్కడ ఎవరు దుఃఖపడుతున్నారు? ఎందుకు దుఃఖపడుతున్నారు తెలుసా? ఆయన నమ్ముకున్నటువంటి ఒక దేవుని బిడ్డను, లేకంటే ఆయన సన్నిధికి వస్తున్న ఆయన కుమారుని నువ్వు అంటున్నావు. ఇది మనందరం కూడా దేవుని పిల్లలేనండి. దేవుని పిల్లలు అంటే ఎవరు? ఆమె దేవుని పిల్లలు మనందరం కదా అండి. ఇప్పుడు దేవుని పిల్లలు అన్నప్పుడు ఆమె అనాలి కదా, అంటే ఇంకా డౌట్ ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. రాత్రి ఇంటికి పోయి ఏం వంట చేయాలో ఏందో అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. మనందరం దేవుని పిల్లలు అండి, దేవుని కుమారులు అండి. అవునా కదా? అవునా కదా? నేను సార్ వెనకాలకు వచ్చినారు మా బ్రదర్స్, దేవుని పిల్లలా కదా? వినవల్ల ఏందో, వెరీ గుడ్, అట్లా ఉండాలా. మనందరం దేవుని పిల్లలం కాబట్టి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అనకూడనటువంటి మాట ఒకవేళ అంటే ఆ వ్యక్తి బాధపడితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే కోప్పడాలి. ఏం చేయండి? అను, తప్పు చేసేది కాబట్టి అను, తప్పు చేసింది కాబట్టి అను. దాన్ని బట్టి వెంటనే సాయంత్రం కల్లా, హల్లెలూయా, సాయంత్రం కల్లా, మరుసటి ఉదయం కల్లా కాదు. ఎందుకంటే ఈ రాత్రి ఒకవేళ ఏమైనా జరగవచ్చు. నాకు పాట పాడాడుగా, అవి ఆశీర్వాదం
ఆశీర్వాదమే కాదు, మనం చాలా వరకు ఆశీర్వాదం గురించి ఆలోచన చేస్తాం, దీవెన గురించి ఆలోచన చేస్తాం. ఏమైనా జరగచ్చు, అది ఏదైనా జరగచ్చు. మనకి ఎప్పుడు బ్లెస్సింగ్ వర్డ్సే కావాలి. ఆశీర్వాదమైనటువంటి పదాలే మన చెవుల్లోకి పోతే, మన హృదయానికి పోతే ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా అంటాం. దాన్ని ఇంకొక కోణంలో చేసుకుంటే, ఒకవేళ నువ్వు సాయంత్రం కల్లా ఒకవేళ సమాధానంగా పడకపోతే పోతే ఏమైనా ఏమైనా జరగవచ్చు. కథ మొత్తం మార్చవచ్చు. ఆ కథ ఏం కథ ఆయనకే తెలియాలి. ఎందుకని? నువ్వు లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. ఎప్పుడు దుఃఖపరిచావయ్యా అంటే, నీ సంఘంలో ఉన్నటువంటి నీ సహోదరునో, లేకుంటే నీ సహోదరునో, నీ పక్కన కూర్చున్నటువంటి స్నేహితుల్లో, లేకుంటే నీ ఇంట్లో ఉన్నటువంటి భర్తనో, భార్యనో, స్నేహితుల్లో ఎవరినో ఏదో నువ్వు గాయపరిచావు. నువ్వు అంత సమాధాన పడతలా. అది కూడా ఎవరు చెప్తున్నాండి? పరిశుద్ధాత్మ దేవుడు అది పడమన్నాడు. వదిలిపెట్టు, అదొక పాపం, క్షమించలేనటువంటిది ఒక పెద్ద పాపం. కోపాలండి, తప్పలేదు, నేను స్తోత్రం కలగదు. మళ్ళా చెప్తున్నాను, మనందరికీ చెప్తున్నాను, కోపం మనందరికీ వస్తుంది. అయితే పాపం చేద్దాం. ఆ పాపంలో ఏం పెట్టాడు? నువ్వు సూర్యుడు అస్తమించి లోపల చెప్పేకి బాగా ఏమంటే సార్ ఏంటి చెప్పేదానికి భలే ఉంటాయి సార్. అవి పాటించాలంటేనే కొంచెం నీకు తెలియదు సార్, నీకు తెలియదన్నా, నీకు తెలియదే గారు, నాకు తెలియదు, నిజమే, దేవునికి తెలుసుగా. ఆమె ఇప్పుడు ఏసైకి తెలుసా తెలియదండి? ఏసైకి తెలుసు కదా, అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఆయన మాటకు లోపడతాం వద్దా? మనం ఎందుకు ఈ ప్రార్థనకు వచ్చాం? సంఘం ఒక ప్రకటన చేసింది, దేవుని శుక్రవారం ప్రార్థన ఉంటుంది అంటే, ఆ ప్రార్థనని మనందరం వచ్చాం కదా, వచ్చామా? అలాగే ప్రభు కూడా మనకు ఒక ప్రకటన ఇచ్చాడుగా, కోపడద్దండి. మరి పడ్డారా? ఏమండి? సమాధానం పడండి. 27 వచ్చింది, చదువుతారు. అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. ఇప్పుడు అపవాది ఆడున్నాడు, అపవాది ఎక్కడున్నాడు? ఇప్పుడు అపవాది దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. కొంచెం కంచిది అన్నాడు, అవునా? దేవుని సింహాసనానికి వెళ్ళినటువంటి అపవాది ఇక్కడ రాడా? మీ పక్కన ఉన్నాడా? మీరు వాక్యం వింటున్నారా లేదా అనేది చూడ్డా? ఇప్పుడు అపవాదికి మీరు సోడించారనుకో, వెంటనే ఏం చేస్తాడు? బుర్రలో కూర్చుంటాడు, తరగ లోపలికి వెళ్ళిపోతాడు, హృదయంలోకి వెళ్ళిపోతాడు, ఆలోచనలు వేరే విధంగా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు అపవాదికి మీరు చోటు ఇవ్వద్దండి. అపవాదికి చోటిస్తే ఏమవుతుంది? నీ జీవిత వ్యవస్థ మొత్తాన్ని నిలబెడతాడు. ఇంతవరకు బాగానే సాగుతున్నటువంటి మీ జీవితం అకస్మాత్తుగా అనుకోకుండా ఏదో ఒక పెనుతుఫాను వస్తుంది. అనుకోకుండా ఏదో ఇద్దరు చూడు బైబిల్ చదువుతున్నారు, దేవుని స్తోత్రం కలుగును గాక. బయటకు పోయి చదువుకోండి. మనం బుర్రకథ సోది కథ చెప్పట్లో నేను ఇక్కడ నిలబడుకొని దేవుని వాక్యం చెప్తున్నా. వినడానికి ఇష్టం లేకపోతే ఇద్దరు బైబిల్ తీసుకుని అట్లే ఇంటికి పోయాడు. అంతే కదా, కానీ నేను చెప్పిన వాక్యమే కదా. చెప్పండి, మీరు వాక్యమే చెప్తుంది. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినండి అన్నాం. ఎందుకంటే ఇవి చూసారా, అబ్బాయికి చోటించారు. ఎక్కడ ఏం పని చేయాలో ఆ పని చేయకపోతే వాడు వచ్చినట్టే. ఎవరు? పలానుడు, పనికి మాలినోడు. వాడు వస్తాడు, వాక్యం చక్కగా ఎన్నేడు, చక్కగా కూర్చొనిడు, చక్కగా ప్రార్థన చేయలేడు, ఏం చేయలేడు. ఇంకా ఉన్నట్టుగా ఉంటాం, బాడీ మొత్తం ఇక్కడే ఉంటాం, అంతే, ఇంకా మొత్తం ఆబ్సెంటే. దయచేసి చక్కగా అపవాదికి చోటు ఇవ్వద్దండి. ఏ సందర్భంలో మీరు చోటిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి విశ్వాసులారా,
అపవాదికి చోటివ్వద్దు అని అపోస్తలుడైన పౌలు గారు ఆ రోజు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులకు చెప్పినట్టు ఆ వాక్య లేఖనాన్ని ఎత్తుకొని దైవ సేవకులుగా ఈ రోజు నేను మీకు చెప్తున్నా, మీ జీవితంలో మీ కుటుంబంలో అపవాదికి చోటు ఇవ్వద్దు. చోటు కానీ ఇచ్చారంటే మొత్తం మారిపోతుంది. అభిషేకించబడ్డాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సంసోను, నాజీరు చేయబడ్డాడు, ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు, జీవితం మొత్తం మారిపోయింది. ఏర్పరచబడినటువంటి ఉద్దేశం ఒకటి, దేవుడు తను పుట్టించినటువంటి ఉద్దేశం ఒకటి, దేవుడు తన్ని పెంచిన విధానం ఒకటి. కానీ పెరిగి పెద్దవాడైన తర్వాత తన జీవితంలో జరిగిన పరిణామాలు ఎక్కడో ఒకసాట ఏదో ఒక మూలన ఏం చేశాడు? అపవాదికి చూపించాడు. తన చూపులు ఎవరినైతే చూడకూడదని నాజీరు చేయబడ్డాడో ఆ ప్రాంతానికి వెళ్ళి చూశాడు. జీవితం మొత్తమైంది. దేవుడు ఆయన మీద పెట్టుకున్న ఉద్దేశం మంచిదే. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మంచివే. మనకి ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఆయన చేశాడు లేదా? ఇప్పుడు అవన్నీ మన జీవితాలు నెరవేర్చబడాలంటే మనము ఆయనకి ఇష్టమైనట్లుగానే జీవిస్తేనే తప్ప అవి నెరవేర్చబడేది లేదు. నేను నా ఇష్టానుసారంగా ఉంటాను, నేను బురదలో ఒక కాలు పెడతాను, నీళ్ళ మీద ఒక కాలు పెడతాను, నేను దేవుడు మధ్యలో ఒకలాగా ఉంటాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలాగా ఉంటానంటే ఉప్పు నీళ్ళల్లో మీరు ఎప్పుడు ఉడకబెట్టలేదా? చెప్పండి. ఉప్పు నీళ్ళలో పప్పులు ఉడకవు, కంది పేడలు ఉడకవు. ఎందుకని మనం అటు ఇటు కొంచెంసేపు ఇటు కొంచెంసేపు ఇద్దండి. హల్లెలూయా. ఏదేమైనా కానీ ప్రభు కోసం బతుకుతా, ప్రభు కోసం బతుకుతా. దేవునికి అసహాయమైంది నా కళ్ళ ముందుకు రానేను, దేవునికి ఇష్టం లేని నా చూపులు నేను చూడను, నేను నా కళ్ళతో తీర్మానం తీసుకున్నాను అంటున్నాడు యోబు. ఏమన్నాడు? వీళ్ళైనా చెప్పి మీరు చెప్పరామా? నిబంధన చేసుకుంటున్నాడు. చెప్పండి అక్క, చెప్పండి. కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. పరాయి స్త్రీని పొరపాటుగా వేరే ఉద్దేశంతో నేను చూడను. దేవుడు అందుకు సాక్ష్యం ఇచ్చాడండి యోబు గురించి. ఊరికి కాదు సాక్ష్యాలు వచ్చేది. కొంతమంది అంటారు నన్ను ఏబు వలె 7 అంతలుగా ఆశీర్వదించు, 2 అంతలుగా. ఏబుకు వచ్చిన సోదరులు మన మధ్య తట్టుకోలేము. మరి వాటికి అంగీకరిస్తే చెప్పుడు అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఏటా ఏబుకు కావాల్సిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి, 2 అంతలుగా దయచేయండి ప్రభు అని అడుగుతాం. అవునా కదా? మరి ఏబుకు వచ్చినటువంటి శ్రమను కూడా 2 అంతలుగా నాకు ఇవ్వు ప్రభు, పోనీ 2 అంతలుగా 1 అంతగా నీ ప్రభు అని అడుగుతావా? అడగం. ఎందుకని? అదంతే. మనము మన చూపులతో నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం ఉదయకాల సమయం 5 గంటలకు మనకు ప్రార్థన ఉంది. రేపు సైని ప్రేయర్ అంటే గొలుసు ప్రేయర్ చేస్తాం, ఒక తర్వాత వచ్చి ప్రార్థన చేస్తాం, తర్వాత ఆదివారం కూడా ప్రార్థన చేస్తాం. చూడండి, దేవుడు మనకు అనుకూలంగా 3 దినాలుగా చక్కగా అమలు చేశాడు. ఆమేన్. ఎందుకు చేసా? ఆదివారం దినాన ప్రభు బల తీసుకోబోతున్నావు. ప్రభు బల తీసుకోవడానికి ముందు నీ హృదయాన్ని శుద్ధీకరించుకో. నేను ఒకటే మాట చెప్తున్నానండి, సమాధానంగా ఉందాం. సమాధానంగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయండి. ఆమె చెప్తలేమన్నా? ఆ ఆశీర్వాదమే వేరండి. అసలు మనం తిట్టినోళ్ళు, మన కొట్టినోళ్ళు మనకు ఎదుగుదల పెడతారు. వద్దులే సార్, మేము ఎట్లాగనే ఉంటే బాగుంది సార్ అన్నట్టుకున్నారు కదా. అంటే ఇక్కడ కాదు నేను చెప్తుంది, బయట మన గురించి చెడగా చాలా మంది మాట్లాడే ఉంటారు చూసావా, వాళ్ళు మన దగ్గర తీసుకొస్తాడు ప్రభు. వాళ్ళకు బుద్ధి చెప్పి తీసుకొస్తాడు, వాళ్ళకు దెబ్బ కొట్టి తీసుకొస్తాడు, కూర్చోబెడతాడు మన దగ్గరికి. నా ఏదో ఆ రోజు పొరపాటున ఆ రోజు అక్కడ ఏదో ఒక మాట సారీ నక్ష వస్తారు. హల్లెలూయా. ఎప్పుడు తెలిసి ఇవన్నీ జరిగేది? ఫస్ట్ మనం సమాధానం ఉండాలి. ఈ హృదయంలో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న భయం మనలోకి వచ్చింది అనుకోండి, మన ప్రవర్తన చాలా విధంగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుందండి. నిబంధన చేసుకోండి. ఈరోజు నీ చూపుతో ఒక నిబంధన చేసుకోండి. ఏమని చేసుకుంటారు? నిబంధన
చూడకూడని కార్యాలని చూడము. అందరూ చెప్పండి, చూడము. దేవునికి నచ్చని కార్యాలు అసలు చూడము. వెనకాలకు వచ్చిన మా సోదరులు, మా బ్రదర్స్, ముందుకు వచ్చిన సార్లు కాదు, వెనకాలకు వచ్చిన వాళ్ళు ఏం లేరా బ్రదర్స్? ఏమనొస్తారు దేవునికి నచ్చని కార్యము మా కళ్ళతో మేము చూడమని నిబంధనగా నువ్వు చేసుకొని ఈరోజు తీర్మానం తీసుకుని ఇంటికి పో. దేవుడు నీ కొరకు వచ్చిన ఆశీర్వాదాన్ని రేపు రాబోతున్న నెలలోనే విడుదల చేస్తాడు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామండి? ఎక్కడ తీర్మానం తీసుకున్న విషయాలు ఎక్కడ దారి తప్పుతున్నాం? చిన్న విషయమే దారి తప్పుతున్నా. ఎవరు చూస్తున్నారులే, ఎవరు అంటారులే, వద్దు. నిన్ను చూసే దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు బాప్తీసం తీసుకొని నీళ్ళు దిగినప్పుడు, బాప్తీసం తీసుకొని పైకి వచ్చినప్పుడు నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన మాత్రం దుఃఖపడొద్దండి, దయచేసి ఆయన మాత్రం దుఃఖపరచొద్దండి. సమస్తం అన్నింటినీ విడిచిపెట్టి నిబంధన చేసుకోండి. హల్లెలూయా. ఏమైపోయాడు ఆయన? పనికి టైం అన్నా గారు, అదే విలువైన మాట చెప్తే ఉండరు అంతే. కొంతమంది అంతే అని చెప్పండి. కొంతమంది అంతే. ఎన్నిసార్లు చెప్పిన వినరు. మందిరంలో వాక్యం చెప్తే వెళ్ళొద్దని మేము అప్పుడే పోతాం. అప్పుడు విలువైన మాటలు దేవుడు అందిస్తే బలపడతారుగా. హల్లెలూయా. సంగమా, సేవకుడిగా చెప్తున్నా, మీ మేలు గురి చెప్తున్నా, మీ తమ్ముడుగా, లేకంటే అన్నగా, లేకంటే మీ కాడికి చాలా చిన్నోడు నేను సేవకుడు. మనం దేవుడితో నిబంధన చేసుకున్న తర్వాత మన బాడీతో కూడా మనం నిబంధన చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో ప్రభా ఈ కళ్ళతో అందరూ ఒకసారి పెట్టుకొని చూద్దాం. నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నా. ఈ కళ్ళతో నిబంధన చేసుకోండి అంటున్నా. మా తెలుగు అర్థం కాలేదు. అర్థమైందమ్మా? తెలుసుకోండి. మన జపనీస్ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు కదా, ఆయన కన్ను అభ్యంతరంగా ఉందని చెప్పేసి కంటిని మనం అట్లా చేయొద్దు. అంత కంటిని మనం వెళ్ళొద్దు. నిబంధన చేసుకున్నాం. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. ఆయన ఎప్పుడు మనం దుఃఖపరచొద్దండి. ఆయన దుఃఖపడితే భూమి మీద మనం బతకలేము. ఏది వచ్చినా ఆశీర్వాదకరంగా ఉందని మనం అనుకుంటాం, కానీ అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఎవరు దుఃఖపరిస్తే? మనుషులు ఎవరు దుఃఖపరిచినా మళ్ళీ పోయి సమాధాన పడవచ్చు, వాళ్ళతో సహవాసం చేయొచ్చు, అంత మాట్లాడచ్చు. కానీ నా లోపల, మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రం దుఃఖపరచొద్దండి. నేను చెప్పేది అదే. మన ఈ క్రైస్తవ యాత్ర మనం కొనసాగిస్తున్నాం. కోపపడి కానీ పాపం చేయదు. 31వ వచనం చదువుతాను. 32వ వచనం చదువు. దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, మరొక ఇద్దరిని మీకు పరిచయం చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తర్వాత క్రీస్తు నిమిత్తం దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. లాస్ట్లో ఉంటుంది చూడండి, 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. వావ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన ప్రార్థనలన్నీ తండ్రి దగ్గరికి ఎవరి నామంలో వెళ్తున్నాయంటే యేసుక్రీస్తు అనే నామంలో వెళ్తున్నాయి కదా. ఇప్పుడు క్రీస్తు నందు అంటే క్రీస్తుని చూసి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఇప్పుడు మనకు మధ్యవర్తిగా ఎవరున్నారు? యేసుక్రీస్తులు వారు ఉన్నారు. మన మీదకి దేవుని యొక్క ఉగ్రత రావడానికి ముందుగానే క్రీస్తు అడ్డం వస్తున్నాడు. అయ్యా తండ్రి, నా గాయాలు చూడయ్యా. మీరు నన్ను చోట్ల ఏమంటున్నాడు? నా గాయాలు చూడండి అయ్యా, ఈ ఒక్క దినం అవకాశం అయ్యా. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు నందు దేవుడు తన కరుణాహృదయాన్ని ఎలాగైతే చూపించాడో, ఎలాగైతే కనికరించి మన తప్పులన్నీ క్షమించాడో, మీరు కూడా